వెల్కమ్ టు లోకల్ న్యూస్. కాకినాడ జిల్లా యానంలో పుదుచ్చేరి కాంగ్రెస్ నాయకులకు ఘోర అవమానం ఎదురైంది. యానం ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ యానం పేరుతో పుదుచ్చేరి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు నిరసనలు ఎదురయ్యాయి. పాండిచేరి ఎంపీ వైద్యలింగం, మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితర కాంగ్రెస్ నాయకులకు ఈ నిరసన సెగ తగిలింది. అడగవలసిన బాధ్యత ఉందా లేదా ఆయనకి? ఈ సీఎం ఏం చేశాడు? సీఎం 3 లెటర్లు పంపించాడు. వీడికి సేవకుండట్లేదు ఈ ఎంపీకి, ఈ కాంగ్రెస్ ఎంపీకి. ఈ రోజు వచ్చి ఫోటోలు పోజులు ఇచ్చేదన్నట్టుగా వచ్చేసారు. అది పద్ధతి కాదు. ప్రజలకి సేవ చేసి వచ్చి ఓట్లు అడుక్కోవాలి, అది పద్ధతి. పార్లమెంట్ లో ఆయన మాట్లాడమని మేము ఎంపీకి లెటర్ పెట్టాం. రెండు సార్లు పెట్టాం ఎంపీ లెటర్. ఎక్కడో పార్లమెంట్ అసలు పార్లమెంట్ సెక్షన్కి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి అబద్ధం పార్లమెంట్ లో మాట్లాడాడు. ఓకే పార్లమెంట్ లో మాట్లాడుతూ పెట్టాను డబ్బులు అర్థమనేది. అసలు పార్లమెంట్కి వెళ్ళలేదు ఈ సెక్షన్ లో. అసలు పార్లమెంట్ లో మాకు కనీసం రేట్ చేయండి అన్నాం. ఈ సెక్షన్ లో కాదు. అసలు ఫ్లోట్ అయ్యే 6 నెలలు అయింది. 6 నెలలు అంటే 160 రోజులకి కనీసం ఎంపీ ఒక స్టేట్మెంట్ కానీ, ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కానీ, సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ, ఆంధ్ర కలెక్టర్ కానీ, ఆంధ్ర సీఎం కానీ ఎవరు కూడా ఒక ఎంపీ లెటర్ కూడా ఒక లెటర్ కూడా ఫ్లోట్ ఇవ్వలేదు. మీ సీఎం ఏం చేయడు అన్నాడు. సీఎం 3 లెటర్లు ఇచ్చాడు. అప్పుడే ఆంధ్ర సీఎంకి లెటర్ ఇచ్చాడు, ఓఎన్జీసీ ఈడీకి లెటర్ ఇచ్చాడు, కాకినాడ కలెక్టర్ లెటర్ ఇచ్చాడు, మళ్ళీ కాకినాడ కలెక్టర్ ఇప్పుడు 2 లెటర్ ఇచ్చాడు. వెంటనే కాకినాడ కలెక్టర్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు దీని మీద. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ రేపు 26 తారీఖు మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈయన వచ్చేసి నేను పార్లమెంట్ లో మాట్లాడేది అన్నాడు. అబద్ధం మాట్లాడుతున్నాడు. ఎంపీ అంటే మన పాండిచేరి ఒకే ఎంపీ కదా, ఆయన మాట్లాడమని చెప్పాం. మొన్నసారి ఇక్కడ తినేసి అడగవలసిన బాధ్యత ఉందా లేదా ఆయనకి? ఈ సీఎం ఏం చేశాడు? సీఎం 3 లెటర్లు పంపించాడు. వీడికి సేవకుండట్లేదు ఈ ఎంపీకి, ఈ కాంగ్రెస్ ఎంపీకి. ఈ రోజు వచ్చి ఫోటోలు పోజులు ఇచ్చేదన్నట్టుగా వచ్చేసారు. అది పద్ధతి కాదు. ప్రజలకి సేవ చేసి వచ్చి ఓట్లు అడుక్కోవాలి, అది పద్ధతి. పార్లమెంట్ లో ఆయన మాట్లాడమని మేము ఎంపీకి లెటర్ పెట్టాం. రెండు సార్లు పెట్టాం ఎంపీ లెటర్. ఎక్కడో పార్లమెంట్ అసలు పార్లమెంట్ సెక్షన్కి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి అబద్ధం పార్లమెంట్ లో మాట్లాడాడు. ఓకే. ప్రకాశం జిల్లాలో బుడ్డా శనగ కొనుగోలు కేంద్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ప్రారంభించారు. రైతుల ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర క్వింటాకు 5,875 రూపాయలు కాగా మార్కెట్లో వ్యాపారులు 4,700 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనివలన రైతులకు క్వింటాల్కు దాదాపు 1000 రూపాయలు చొప్పున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేముల మండలం వెర్నపాడు బుడ్డశనిగ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ రబీ సీజన్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట బుడ్డశనగ పంట లేదా ఈ పప్పు శనగ పంట. ఈ రబీ సీజన్లో అది ఏకైక పంట. కొన్ని ప్రాంతం అయితే ఇంకా అదే పంట, వేరే పంటలు వేరు. ప్రస్తుతం మనం వేముల మండలంలో ఇంతకుముందు ఏవో గారు చెప్పినట్లు దాదాపు 8,000 ఎకరాల్లో కేవలం బుడ్డశనగ పంట వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో పంట వేస్తారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది. కానీ మొన్నటి వరకు ధర లేని కారణంగా రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వమేమో కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో వచ్చేసి 4,700, 4,800, 4,900. నిర్మల్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు పెను శాపంగా మారింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల భారీ వర్షానికి మామడ మండలంలోని పోండాలకు పోతారం, అనంతపేట్, కమల్కోట్, సోన్ మండలంలో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మొక్కజొన్న, పసుపు పూర్తిగా వర్షం పాలైందని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. నా పేరు రాజు, పోతారం గ్రామం, మామిడ మండలం, నిర్మల్ డిస్టిక్. రాత్రి ఈదులు గాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము
క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏఈ కానీ ఏఈఓ కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు, పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం. నా పేరు రాజు, పోతారం గ్రామం, మామిడ మండలం, నిర్మల్ డిస్టిక్. రాత్రి ఈదుల్ గాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అల్లూరు జిల్లా పాడేరు మండలం చింతలవిధి పంచాయతీలో అకాల వర్షం జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. కొత్త కుమార్పుట్టు గ్రామంలో కరెంటు వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటర్ పరీక్షలు జరిగే క్రమంలో కరెంటు కోత రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చింతలవిధి పంచాయతీ కొత్త కుమ్మరపుట్టు గ్రామం, వార్డు నంబర్ నేను చెప్తున్నాను. రాత్రి పెద్ద వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలివాన వచ్చి మా కొట్టు మీద పడిపోయింది వైరు. పొద్దునొచ్చి చూసేటప్పటికి వేలిపోయింది వైర్లు అంతాను. చాలా పెద్ద వర్షం వచ్చింది. కర్రలతో తీసాము, పక్కన పెట్టాం. ఉండేది వచ్చి లైన్ మెన్లు ఆపారు. మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేందర్ నగర్ 2 డివిజన్లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. కిస్మత్పుర దర్గాలో 2 నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు బండ్లగూడ, జాగీర్, ఉప్పర్ పల్లిలో కూడా నిర్మాణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నిర్మాణాలకు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. కాగా సుందరీకరణకు మొత్తం ల్యాండ్ విస్తరణ 83 ఎకరాల 13 గుంటల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాల మెరుగుదలకు డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు సంస్థ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్టియు ఏలూరు నగర కమిటీ అధ్యక్షులు బి సోమయ్య పాల్గొన్నారు. ట్రామా కేర్, రేడియాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిని జిల్లా జనరల్ ఆసుపత్రిగా, టీచింగ్ హాస్పిటల్గా మార్పు చేశారు. ఏలూరు జిల్లా ప్రజానీకం చాలా కాలంగా కోరుతున్న కోరికను గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ దానికి అనుగుణంగా ఇక్కడ ఏలూరు జనరల్ ఆసుపత్రిలో మాత్రం వైద్య సేవలు మెరుగుపడలేదు. దాదాపు ఏలూరు జిల్లా ఆసుపత్రికి ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి, జిల్లా నుండి రోజుకు 2000 మంది రోగులు ఇక్కడ వైద్య సేవల నిమిత్తం వస్తూ ఉన్నారు. ఆ విధంగా నెలకి దాదాపు 60,000 మంది, సంవత్సరానికి 7.5 లక్షల మంది ఇక్కడ వైద్య సేవల నిమిత్తం ప్రజానీకం జిల్లా నలుమూల నుండి వస్తూ ఉన్నారు. కానీ దానికి అనుగుణంగా మాత్రం ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడట్లేదు. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు 450 పడకల్లో వైద్యం అందేది. కానీ ఈరోజు 300 పడకల్లో మాత్రమే వైద్యం అందుతూ ఉంది. అలాగే వైద్యం అనేది అందించడానికి తగినంత మంది డాక్టర్లు లేరు. ఈరోజు జిల్లా జనరల్ ఆసుపత్రిగా, టీచింగ్ హాస్పిటల్గా మార్చిన తర్వాత 150 మంది డాక్టర్లు ఉండాలి. కానీ ఈరోజు 100 మంది డాక్టర్లే ఉన్నారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిని జిల్లా జనరల్ ఆసుపత్రిగా, టీచింగ్ హాస్పిటల్గా మార్పు చేశారు. ఏలూరు జిల్లా ప్రజానీకం చాలా కాలంగా కోరుతున్న కోరికను గత ప్రభుత్వం
ఖమ్మం జిల్లా వైరాలోని ఐఎంఎల్ డిపో సమీపంలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. వరుస నుంచి హైదరాబాద్కి గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు ఖమ్మం జిల్లా వైరాలో వద్ద కారుని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలో 6,72,500 రూపాయల విలువ చేసే 101 కేజీల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ మీటర్కి చెందిన అస్లంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాంతంలో గంజాయి హషిషాయిలు రవాణా అవుతున్నదనే సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీము మాటు వేసి ఒక కారు 101 కిలో గంజాయి 2.7 కిలోల హషిషాయిలు ఒక కారు ఒక ముద్దాయిని ఆయన పేరు మహమ్మద్ అస్లాం మీరట్ ఉత్తరప్రదేశ్ వ్యక్తి ఇటు గంజాయిని హషిషాయిల్ని హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా మాకు విచారణలో తేలింది. ఫర్దర్ ఎంక్వైరీలో ఇంకా కొంతమంది ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసును ఈ ప్రాపర్టీని ఈ పర్సన్ను కారు ఈ సెల్ ఫోన్ను అంతా వైరా సిఐ మమత గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్. ఏదైనా మీకు గంజాయి మీద సమాచారం కనుక ప్రజల వద్ద ఉండి ఉంటే 1800425253కి మీరు అందించి ఐఎంఎల్ డిపో ప్రాంతంలో గంజాయి హషిషాయిలు రవాణా అవుతున్నదనే సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీము మాటు వేసి ఒక కారు 101 కిలో గంజాయి 2.7 కిలోల హషిషాయిలు ఒక కారు ఒక ముద్దాయిని ఆయన పేరు మహమ్మద్ అస్లాం మీరట్ ఉత్తరప్రదేశ్ వ్యక్తి ఇటు గంజాయిని హషిషాయిల్ని హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా మాకు విచారణలో తేలింది. ఫర్దర్ ఎంక్వైరీలో ఇంకా కొంతమంది ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసును ఈ ప్రాపర్టీని ఈ పర్సన్ను కారు ఈ సెల్ ఫోన్ను అంతా వైరా సిఐ మమత గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్. ఏదైనా మీకు గంజాయి మీద సమాచారం కనుక ప్రజల వద్ద ఉండి ఉంటే 1800425253కి మీరు అందించి ఐఎంఎల్ డిపో ప్రాంతంలో గంజాయి హషిషాయిలు రవాణా అవుతున్నదని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో విదేశీ భక్తులు పాల్గొని చైనీస్ సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో నిర్వహించిన ఈ వేడుకలలో చైనా, థాయిలాండ్, సింగపూర్, మలేషియాకు చెందిన భక్తులు సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర 431వ జన్మదినం పురస్కరించుకుని మహాపంచామృతం అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారి బంగారు ప్రథమ నవరత్న రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర నామస్మరణతో అశేష భక్తుల నడుమ ఊరేగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు అపార పంట నష్టం వాటిల్లింది. నల్గొండ, నరిక్రేటల్, సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగపర్తి, రామన్నపేట, కేతేపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో కేతేపల్లి మండలం తుంగర్తిలో మొక్కజొన్న పంట నీటమట్టమైంది. అకాల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి విలేజీ, కేతపల్లి మండలం, నల్లగొండ జిల్లా వాసులం మేము. నా పేరు
కుకుట్ల శోభన్. నేను 6 ఎకరాల మొక్కజొన్న తోట వేసి 2 నెలలు కావస్తుంది. నిన్న రాత్రి అకాల వర్షం కారణంగా నా పంట మొత్తం చాలా వరకు నష్టం జరిగింది. ఇది మొక్కజొన్న ఏమిటి పనికి రాకుండా ఖరాబ్ అయిపోయింది. దీనికి ఎకరానికి దాదాపు 30,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. ఇది 6 ఎకరాల మొక్కజొన్నని కౌలుకు, నా సొంత భూమి కాకుండా కౌలుకు తీసుకొని చేయడం జరిగింది. రాత్రి భారీ వర్షంతో ఈదురుగాలతోటి ఈ పంట మొత్తం నేలమట్టమైంది. కావున దయచేసి ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి విన్నపించుకున్నది ఏమనగా, మాకు కనీసం పెట్టుబడన్న ఈ ప్రభుత్వం ద్వారా అందించాలని కోరుచున్నాను. మాది అంగన్వాడీల కనీస వేతనాలు పెంచాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ భారీ ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల పనిచేసే వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. అంగన్వాడీలో పనిచేసే వర్కర్లు, హెల్పర్లు ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు సమాన పనికి సమాన వేతనం కింద కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచట్లేదు. మరి ఈరోజు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనేది మాది ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఇచ్చే జీతం అంగన్వాడీ కేంద్రాలకే కొంత భాగం ఖర్చు పెట్టవలసి వస్తుంది. మరి 42 రోజుల సమ్మెలో కూడా మేము పోరాడి కొన్ని జీవోలు సాధించుకున్నాం. మరి వేతనాలు కూడా పెంచుతామని చెప్పి ఆ రోజు ఇచ్చారు, మినిట్స్ ఇచ్చారు. దాని ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు వేతనాలు పెంచాలని మేము అడుగుతున్నాం. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కూటమి నాయకులందరూ కూడా శిబిరాలకు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్లు వినవించుకుంటున్నా కూడా వేతనాలు పెంచడానికి మాత్రం సంపూర్ణంగా లేరు. మాకు వెంటనే వేతనాలు పెంచాలి, ధరలకు అనుగుణంగా చెప్పేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది. అలాగే FRS అనేది ఒక యాప్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. దానివల్ల లబ్ధిదారులు చాలా నష్టపోతున్నారు. దాన్ని ఆన్లైన్ చేయకపోతే లబ్ధిదారులకి ఫీడింగ్ రావట్లేదు, ఫుడ్ రావట్లేదు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచట్లేదు. మరి ఈరోజు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనేది మాది ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఇచ్చే జీతం అంగన్వాడీ కేంద్రాలకే కొంత భాగం ఖర్చు పెట్టవలసి వస్తుంది. మరి 42 రోజుల సమ్మెలో కూడా మేము పోరాడి కొన్ని జీవోలు సాధించుకున్నాం. మరి వేతనాలు కూడా పెంచుతామని చెప్పి ఆ రోజు ఇచ్చారు, మినిట్స్ ఇచ్చారు. దాని ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు వేతనాలు ఉద్యమకారులను విస్మరించినందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 580 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి, అడుప రామ వెంకట్ చరణ్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కీలక నిందితుడు వికాస్ చౌదరిపై మరో కేసు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైంది. తాజాగా మరో 12 మందిని అరెస్ట్ చేశామని, మరో కొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మన ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న అరౌండ్ 580 crore ఆర్గనైజ్డ్ సైబర్ ఫ్రాడ్ గురించి మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి మనం ఇక్కడ వచ్చాము. ఈ కేసులో కీ అక్యూజ్డ్ వికాస్ చౌదరి, తర్వాత రామ వెంకట్ చరణ్, ఇంకా అనిరుద్ధ్ అండ్ 11 other accused person who are actively involved in this cyber case
ని అరెస్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఈ అక్యూజ్డ్ పర్సన్స్ బిజినెస్ పేరుతో వేరే వేరే పర్సన్స్ని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి చెక్ బుక్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కంప్లీట్గా కలెక్ట్ చేశారు. ఆ అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్ లాగా యూజ్ చేసి సైబర్ ఫ్రాడ్ కండక్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ ఆరోపించారు. ఈ మేరకు పీడీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తిగా వస్తోంది. రాష్ట్రంలో విద్యార్థి సమస్యలు ఏ కూడా పరిష్కారం కాల. నాడు లోకేష్ గారి యువగలం పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తామన్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. ఇవాళ మీరు ఎక్కడ విడుదల చేశారని ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న కేవలం తాత్కాలికంగా పేపర్ల రూపాయన 1000 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఇంతవరకు ఏ విద్యార్థి కూడా, ఏ కాలేజీ కూడా ఆ డబ్బులు ఇచ్చారులా. ఫలితంగా వాళ్ళ విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యాలు వాళ్ళ పూర్తిగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్కన గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77, ఈ 77 ఏంటంటే పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చింది. అధికారులకు రాగానే నారా లోకేష్ గారు మేము వచ్చిన వెంటనే జీవో నెంబర్ 70ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు కూడా ఆ జీవో రద్దు చేయకుండా వాళ్ళ కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది.